సర్కిల్లో అందరూ కల్చర్ తెలిసిన వాళ్ళు. నీలాంటి పల్లెటూరి బైతుని నా కోడలని ఎలా చెప్పుకోవాలి? వాళ్ళ ముందు నా స్టేటస్ తగ్గిపోతుంది. అత్తయ్య గారు, కల్చర్ అంటే మోడర్న్ బట్టలు వేసుకోవటం, స్టైల్ గా నడవటం, ఇంగ్లీష్ లో మాట్లాడటం, ఇళ్లలో భర్తలను పట్టించుకోకపోవటం కాదు. మన పెద్దలు, మన పద్ధతులు, మనకు నేర్పిన సభ్యత సంస్కారాలు పాటించటమే నిజమైన కల్చర్. చూడండి, మీరు చెప్పే ఈ పాష్ కల్చర్ నేర్చుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. మాట్లాడినంత ఈజీ కాదు చేయటం. నీలాంటి పల్లెటూరు దానికి ఇవి అస్సలు తెలీదు. అవునా? అయితే నేను మీతో ఛాలెంజ్ చేస్తున్నాను. మీకు ఇష్టమైన పాష్ కల్చర్ నేర్చుకోవడంతో పాటు అసలు కల్చర్ అంటే ఏంటో మీకు చూపిస్తాను అని కోపంగా లోపలికి వెళ్లిపోతుంది రాధ. ఆ తర్వాత మోడలింగ్, ఫ్యాషన్ కి సంబంధించిన చాలా పుస్తకాలు చదువుతుంది. వాటి మీద ఒక అవగాహన ఏర్పరచుకుంటుంది. ఓ రోజు సౌందర్య తనని గెస్ట్ గా ఇన్వైట్ చేసిన ఫ్యాషన్ షోకి వెళ్తుంది. ఇక్కడికి రాధ కూడా వస్తుంది. మోడల్స్ అందరూ రకరకాల మోడర్న్ డ్రెస్సుల్లో ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేస్తారు. కానీ రాధ మాత్రం పల్లెటూరు ట్రెడిషనల్ డ్రెస్ లో ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేస్తుంది. అంతేకాకుండా పల్లెటూరు ట్రెడిషన్, కల్చర్, కట్టు బొట్టుకి ఉన్న గొప్పతనాన్ని అందరికీ అర్థమయ్యేలా వివరిస్తుంది. ఆ షోలోని జడ్జెస్ అందరూ రాధ ప్రసంగానికి ఫ్యాన్స్ అయిపోతారు. రాధనే విన్నర్ గా ప్రకటిస్తారు. దాంతో మీడియాలో, పేపర్లో ఎక్కడ చూసినా రాధే. ఒకే ఒక్క రోజులో చాలా ఫేమస్ అయిపోతుంది రాధ. మరుసటి రోజు సంఘం వాళ్ళు ఇంటికి వస్తారు. సౌందర్యను పట్టించుకోకుండా రాధ దగ్గరకు వెళ్లి, నమస్కారం మేడం, మీరు సాధించిన దానికి మాకు చాలా గర్వంగా ఉంది. మీలాంటి వ్యక్తి మా మహిళా సంఘానికి ప్రెసిడెంట్ గా ఉంటే బాగుంటుందని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాము. అదేంటి, మా అత్తయ్య గారు ప్రెసిడెంట్ గా ఉంటున్నారు కదా? కరెక్టే మేడం, కానీ ఇప్పుడు మీకు మన సొసైటీలో చాలా బాగా క్రేజ్ ఉంది. మీరుంటే బాగుంటుందని. చూడండి, మా అత్తయ్య గారి తర్వాతే నేను. ఆవిడ వేరు, నేను వేరు కాదు. అయినా కల్చర్ అంటే మన సంస్కృతి సంప్రదాయాన్ని, మన కట్టు బొట్టును ప్రతిబింబించేలా ఉండాలి తప్ప మన విలువలను పోగొట్టుకునేలా ఉండకూడదు. అది తెలుసుకున్న రోజే మన మహిళా సంఘాలకు గౌరవం దొరుకుతుంది. మీకు నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అని వాళ్ళను పంపించేస్తుంది రాధ. ఆ మాటలు విన్న సౌందర్యలో చాలా మార్పు వస్తుంది. తన తప్పు తెలుసుకుంటుంది. అమ్మా రాధా, నిన్ను ఎంతో బాధ పెట్టినా నన్ను చాలా గౌరవిస్తున్నావు. నా తప్పు నేను తెలుసుకున్నాను. నా ఆలోచన తీరు మార్చేశావు. నిజమైన కల్చర్ అంటే ఏంటో నాకు తెలియజేశావు. మన ఛాలెంజ్ లో నువ్వే గెలిచావు. పల్లెటూరు కోడల మజాకా అని నిరూపించావు అని అందరూ కలిసిపోయి సంతోషం